దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథము 33వ అధ్యాయము 24వ వచనము. ప్రాయశ్చిత్తము నాకు దొరికెను. మన శరీరానికి ఏ విధంగా అయితే స్వస్థత అవసరమో అలానే మన ఆత్మకు కూడా స్వస్థత చాలా అవసరం. ఎందుకంటే ఆత్మీయ స్వస్థత అంటే మన శరీరానికి క్రీస్తు శిరస్సు అయి ఉన్నారు. అంటే మన దేహంలో క్రీస్తు ప్రాణమై ఉన్నారు. మన అవయవాలన్నీ క్రీస్తు శరీరంగా రూపొంది క్రీస్తు జీవం మనలో ప్రవహించటం అన్నమాట. అంటే పునరుద్ధానపు శరీరం ఏ విధంగా అయితే రూపాంతరం పొందుతుందో అలానే మన ఆత్మ కూడా దినదినము రూపాంతరం పొందాలి. అంటే దేవుని యొక్క గుణలక్షణాలన్నింటినీ మనలో అలవర్చుకోవటం. అలాంటప్పుడు దేవుని యొక్క శక్తి అంతట్లో ఆయన మనవారయ్యారు కాబట్టి దేవుని శక్తిని మనలో ఎంతవరకు ఇముడ్చుకోగలమో అలానే దేవుడు తన యొక్క శక్తితోటి నింపి మనల్ని తన యొక్క నూతన జీవాన్ని మనలో నింపి తన వ్యక్తిత్వపు సన్నిధితోటి తన శక్తితో ఆవరించి మనల్ని మొత్తంగా నూతనపరచటం. అప్పుడు దేవుడు నావాడే అని మనం అనగలుగుతాం. అంటే దేవుణ్ణి మనలో ఎంతవరకు ఇముడ్చుకోగలమో అదంతా మన సొత్తే. ఆత్మీయ స్వస్థత అంటే మన శరీరానికి క్రీస్తు శిరస్సై ఉండటమే, మన దేహంలో క్రీస్తు ప్రాణమై ఉండటమే, మన అవయవాలన్నీ క్రీస్తు శరీరంగా రూపొంది మనలో క్రీస్తు జీవం ప్రవహించటం, పునరుద్ధాన శరీరంలాగా రూపాంతరం పొందటం. ఇదే ఆత్మకు స్వస్థత. క్రీస్తు మరణం నుండి తిరిగి లేచి శరీరాన్ని ధరించుకొని మహిమలో తండ్రి కుడి పార్శ్వాన ఆసీనుడైన సత్యమే ఈ ఆత్మీయ స్వస్థత. సజీవుడైన ఆ క్రీస్తు తన లక్షణాలన్నిటిలో శక్తి అంతటిలో మనవాడయ్యాడు. మనం ఆయన శరీరంలోని అవయవాలం. ఆయన శరీరపు మాంసం ఎముకలు మనమే. మనం నమ్మి స్వంతం చేసుకోగలిగితే ఆయన జీవం మనదవుతుంది. దేవా, నా శరీరం నా ప్రభు కోసమని, నా ప్రభువే నా శరీరం అని తెలుసుకునేలా సహాయం చెయ్యి. నీ దేవుడైన యెహోవా మీ మధ్యన ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. దాదాపు 25 ఏళ్ల క్రితం ఒక సందర్భంలో నా మనస్సు పూర్తిగా అలసిపోయి పని చెయ్యలేని స్థితికి వచ్చేసింది. అప్పుడు ఈ వాక్యమే దైవీకమైన స్వస్థత గురించిన సత్యాన్ని నాకు స్ఫురింపచేసింది. తెరిచిన నా హృదయపు వాకిలి గుండా క్రీస్తు ప్రవేశించి క్షణక్షణము దానిని శక్తితో నింపి జీవం పోసి తన వ్యక్తిత్వపు సన్నిధితో శక్తితో ఆవరించి నన్ను మొత్తంగా నూతనపరిచాడు. అటుపైన దేవుడు నావాడే. ఆయన్ను ఎంతవరకు నాలో ఇముడ్చుకోగలను అదంతా నా సొత్తే. ఈ మహాశక్తివంతుడైన వాడే మనలో నివసించే దేవుడు. తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మునిగా ఆయన గ్రహాలకు సూర్యుడు ఎలా కేంద్రస్థానమో అలాగే నాకు కేంద్ర బిందువై నా మనస్సులో గొప్ప శక్తికారకమై ఉత్తేజపరుస్తూ ఉన్నాడు. నాలో నా భౌతిక శరీరం మధ్య ఆయన పీఠం వేసుకొని కూర్చున్నాడు. నా శిరస్సు మధ్యలో ఆయన ఉన్నాడు. ఇది 20 సంవత్సరాలుగా నా జీవితంలో నేను అనుభవించే వాస్తవిక అనుభవం. ఈ సత్యం ఇంకా స్థిరపడి ప్రస్తుతం నా 70వ ఏట నేను ఇంకా 30 సంవత్సరాల యువకునిలా హుషారుగా ఉండగలిగేలా చేసింది. ఇప్పుడు నాలో ఉన్నది దేవుని బలమే. నేను గతంలో చేయగలిగిన దానికన్నా మానసికంగాను శారీరకంగాను రెండింతలు పనిచేస్తున్నాను. నా భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక జీవితం ఓటబావిలాగా ఎప్పుడూ నిండుగా ఉంటుంది. అన్ని రకాలైన వాతావరణాల్లోనూ ప్రయాణాలు చేస్తూ రాత్రింబవళ్ళు బోధిస్తూ పని చేయగలుగుతున్నాను. జార్జ్ ముల్లర్ గారు. శరీరం, ఆత్మ విముక్తి నొందాయి. ఓ దేవా, పవిత్రుడనై నీకు అర్పిస్తాను. ఇక ముందెన్నటికీ కృతజ్ఞతార్పణ. నా సాయశక్తులు సంపూర్ణంగా నీ మహిమలో ఐక్యమవుతాయిగాక. ఈ మాటలను ప్రభు మనం నిఖిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా శరీరానికి ఏ విధంగా స్వస్థత అవసరమో
మా ఆత్మకు కూడా స్వస్థత అవసరమని మీరు మాతో మాట్లాడారు ప్రభా. అవును తండ్రి, మీ యొక్క లక్షణాలన్నిటినీ మాలోనైనా ప్రభా మేము అలవర్చుకోవడానికి మాకు సహాయం చేయండి. మాలో నూతన జీవాన్ని నింపి దినదినము మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తాం. ఎందుకంటే లోకంలో ఉన్నవానికంటే మాలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు. మీరు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభా. తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మునిగా నా తండ్రి నాయన ప్రభా, మాలో నా తండ్రి మీ కార్యాన్ని జరిగిస్తూ మమ్మల్ని నూతనపరుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, మిమ్మల్ని మాలో మేము ఎంతవరకు నాయనా ప్రభా ఇముడ్చుకోగలమో, ఎంతవరకు నా తండ్రి నాయనా ప్రభా మీ శక్తితోటి మేము నడిపించగలమో నా తండ్రి మమ్మల్ని నడిపించండి. రూపాంతరపు పునరుత్థానపు శరీరంలాగా మమ్మల్ని రూపాంతరపు అనుభవంలోనికి దినదినము నడిపించమని అడుగుచున్నాను ప్రభా. సహాయం చేయండి తండ్రి. అయ్యా నా తండ్రి దేవా, నా శరీరం నా ప్రభువు కోసమని, నా ప్రభువే నా శరీరమని అయ్యా మేము తెలుసుకోవటానికి మాకు ప్రతి ఒక్కరికి సహాయం చేయండి తండ్రి. మీ సన్నిధిని మాతో ఉంచండి, నడిపించండి ప్రభా. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా మా యొక్క భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక జీవితం ఓటబావిలాగా నా తండ్రి ఎప్పుడూ నిండుగా ఉండేలాగా ఇటువంటి కృపనిచ్చి నడిపించమని అడుగుచున్నాం ప్రభా. అన్ని వాతావరణాల్లోనూ నా తండ్రి నాయన ప్రభా మేము నా తండ్రి దానికి తగ్గట్టుగా నడుచుకోవటానికి మాకు సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.